ఓం నమో నారాయణాయ. శ్రోతలారా, మన మహాభారతంలో ఒక ఆంతర్యభరితమైన గాథ ఉంది. ఏ తల్లి తన సంతానాన్ని నీటిలో ముంచుతుందో అని మనసుకు సందేహం కలుగుతుంది కదా. హస్తినాపుర మహారాజు శాంతను గంగాదేవిని చూశాడు. ఆమెపై ప్రేమ పడ్డాడు. వివాహం చేసుకున్నాడు. కాని ఒక మాట ఇచ్చాడు, నిన్ను ఎప్పుడూ ప్రశ్నించను అని. మొదటి కుమారుడు పుట్టాడు. గంగాదేవి అతన్ని గంగలో సమర్పించింది. రాజు మౌనంగా చూశాడు. అలానే 7 పిల్లలు. 7 ఆమె జలంలో కలిపింది. ఇది క్రూరత కాదు శ్రోతలారా, ఇది శాప విమోచనం. 8 వసువులు ఋషి వశిష్ఠుని శాపం వల్ల భూమిపై మనుషులుగా పుట్టవలసి వచ్చింది. 7 స్వల్ప శిక్ష, ఒక్కరికి దీర్ఘ జీవితం. ఆ 7 గంగాదేవి విముక్తి చేసింది. 8వ వాడు భవిష్యత్తులో భీష్ముడు అయ్యాడు. ఇది విధి, ఇది దైవలీల. హరే కృష్ణ.